చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రేనమ్మ. ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మ. ఆశ్వయుజ మాసం చాలా వైభవపేతమైనటువంటి మాసం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. శక్తి ఆరాధనకి పెద్దపీట వేసినటువంటి మాసంగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదట ఆశ్వయుజ శుక్లపక్ష పాడ్యమి నుంచి ఆశ్వయుజ అమావాస్య వరకు కూడా, అంటే అమ్మ ఆరాధనతో మొదలై మళ్ళీ అమ్మ ఆరాధనతోనే ముగుస్తున్నటువంటి మాసం. అయితే మధ్యలో వచ్చేటటువంటి రోజులు కూడా చాలా చాలా వైభవపేతమైనటువంటి రోజులు. అటు శరత్ పూర్ణిమ కావచ్చు, మధ్యలో అంటే బహుళపక్ష త్రయోదశి, ధన త్రయోదశిగా మనకు తెలిసినటువంటి రోజు. అయితే ధనం అంటే బంగారం కొనుక్కోవడం అని కొంచెం మార్కెటైజ్ చేసినటువంటి రోజు. కాకపోతే ధనవంతరి జయంతి, దీన్ని మనం ఖచ్చితంగా మర్చిపోకూడదు. అయితే ఈ ధన త్రయోదశి ఈసారి ఇంకాస్త విశేషంగా శనివారం వస్తోంది కాబట్టి శని త్రయోదశిగా కూడా జరుపుకునేటటువంటి ఈ మహిమాన్వితమైనటువంటి రోజుని ఎట్లా వినియోగించుకోవాలి, ఎట్లా అమ్మవారి అనుగ్రహానికి మనం పాత్రలు అవ్వచ్చు, ఏ విధి విధానాల్ని పాటించాలి, ఇత్యాది విషయాలు మీ ద్వారానండి. తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మనకు సంవత్సర కాలంలో 3 తిథులు మనిషి జీవితాన్ని మార్చేటటువంటి తిథులు. అవి ఏమిటి అంటే కనుక, మొట్టమొదటి తిథి ధనత్రయోదశి. మనిషికి ధనం లేకుండా ఏ పని కాదు. రెండవది జ్ఞానము, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వసంత పంచమి, సరస్వతీదేవి అమ్మవారి యొక్క రోజు. ధనత్రయోదశి, అలాగే జ్ఞానానికి ప్రతీక అయినటువంటి వసంత పంచమి, అలాగే అక్షయ తృతీయ. మన జీవితంలో ఏది పెంచుకోవాలన్నా, ఏది అక్షయంలా మారాలన్నా అది అక్షయ తృతీయతో సాధ్యమవుతుంది. వైశాఖ మాసంలో అంటే ఈ 3 తిథులు మనిషి జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటి తిథులు అని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. మిగతా తిథులు కావు అని కాదు, దేనికి దానికే ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది. కానీ మనిషి మనుగడకు ముందుకు కొనసాగించేటటువంటి తిథులు ఏవైనా ఉన్నాయి అని అంటే అవి ఈ 3 తిథులు అని సామాజిక ప్రకారంగా, శాస్త్ర ప్రకారంగా, వేద విజ్ఞాన ప్రకారంగా తెలుసుకోవాలంటే ఈ 3 తిథులు మనిషి జీవితాన్ని మార్చేది. ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజులను వదులుకోకూడదు. ప్రతి మనిషి జీవితంలో కొన్ని అద్భుతమైనటువంటి రోజులు వస్తాయి. దాన్ని వదులుకున్నాము అంటే కష్టం అనుభవించడానికి మనం అర్హత పొందుతున్నాము. లేదు అవి వదులుకోకుండా మన కష్టాన్ని దూరం చేసుకోవాలి అంటే ఈ తిథులని తప్పకుండా యూటిలైజ్ చేసుకోవాలి. అందులో ఈ అక్షయ తృతీయ అని అంటున్నారు. అక్షయ తృతీయ బంగారం, ధనత్రయోదశి ఏదైతే ఉంటుందో ఇది ధనాన్ని సంపాదించుకోవడానికో, లేదా బంగారం కొనుక్కోవడానికో, లేదా ఇంకా ఇతర వ్యవహారాదులు చేయడానికో కాదు. ధనత్రయోదశి అనేటటువంటిది ధనము అన్నదానికి నానా అర్థాలు వస్తాయి. ధనము అన్నదానికి జ్ఞానము, అలాగే శక్తి, అలాగే జీవిత వృద్ధి, అలాగే ఈ యొక్క ధనము అన్నదానికి ఆరోగ్యము అని అర్థము. ప్రధానంగా ఈ ధనత్రయోదశి రోజున ఆరోగ్యంగా ఉండడానికి చేసుకోవాలి. ఆరోగ్యం ఒక్కటి బాగుంటే ధనము ఆటోమేటిక్గా అదే వస్తూ ఉంటుంది. తప్పకుండా ఆరోగ్యం అనేటటువంటిది పొందడానికి ధనత్రయోదశి అనేటటువంటిది. ఇంకోటి ఏమిటి అంటే కనుక, ధనత్రయోదశి అనేటటువంటి మనిషి జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి ఈ ధనత్రయోదశి ప్లస్ శనిత్రయోదశి కూడా కలిసి వచ్చింది. కాబట్టి శని త్రయోదశి అన్నదానికి అర్థం ఏమిటి అంటే, మనిషి జీవితంలో శని బాధలు అనుభవిస్తున్నాడు అంటే నీ జీవితంలో శని దశ ప్రారంభమైంది. ముఖ్యంగా శని ప్రారంభమయ్యాడు, జీవితంలో ఎంటర్ అయ్యాడు, లేదా మన రాశిలో ఎంటర్ అయ్యాడు, మన నక్షత్రంలో ఎంటర్ అయ్యాడు, మన లగ్నకుండలో శని దశ నడుస్తుంది, దశ అంతర్దశలో శని దశ నడుస్తుంది అని అంటే గనక ప్రత్యేకమైనటువంటి తిథి శనీశ్వరుడికి శని త్రయోదశి ఒకటే ప్రత్యేకమైనటువంటి తిథి. మిగతా రోజులు ప్రతి శనివారం శనీశ్వరుడికి పూజ చేస్తూ ఉంటాము. శనీశ్వరునికి పూజ చేసేటటువంటి సమయంలో ప్రత్యేకమైనటువంటి రోజు శని త్రయోదశి. కాబట్టి ఇందులో ధనత్రయోదశి కలిసి వచ్చింది. కాబట్టి శని జీవితంలో ఎంటర్ అయితే ముఖ్యంగా మనిషి జీవితంలో 3 ప్రాబ్లమ్స్ చెప్తానండి. అవి మనిషి తట్టుకోలేనటువంటివి, ఎవరూ జయించలేనటువంటివి. ఒకటి ఆర్థిక పరంగా, 2 ఆరోగ్య పరంగా. ఎందుకు అంటే శని ఆరోగ్యకారకుడు అని కూడా శాస్త్రంలో చెప్పినటువంటి సంఘటనలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరంగా, 2 కుటుంబ పరంగా. మనము ఎదుటి కుటుంబాల్లో ఉన్నప్పుడు ఎన్ని సెటిల్స్మెంట్ అయినా చేస్తాం, కానీ మన కుటుంబంలో వచ్చిన మనం మాట్లాడలేము, సెట్ చేసుకోలేము, మన నోరు మూసుకుపోతూ ఉంటుంది. అంటే మనిషి జీవితంలో మన చేతిలో లేనట్టు డబ్బు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు.
అలాగే మన ఆరోగ్యం ఎలా ఉంటుంది, రేపు ఏమవుతుందో కూడా మనకు తెలియదు, ప్రాణహాని ఏమవుతుందో కూడా తెలియదు. అలాగే కుటుంబ సమస్యలు, ఈ మూడు కూడా మన చేతిలో, ఈ మూడు కూడా మన చేతిలో లేనటువంటి దానికి శని మన జీవితంలో ఏంటంటే ఈ మూడు ప్రాబ్లమ్స్ తప్పకుండా ప్రతి మనిషి అనుభవించే తీరుతాడు. ఇది అనుభవించకుండా శని దశను దాటలేరు, ఎవరూ దాటలేరు. కాబట్టి ఈ శని త్రయోదశి నాడు మీ జీవితంలో అప్పుల బాధలున్నా, అనారోగ్య సమస్యలున్నా, కుటుంబ కలతలు ఏవైనా శని త్రయోదశి ఈ యొక్క ధనత్రయోదశి ప్లస్ శని త్రయోదశి కలిసి వచ్చింది కాబట్టి దీనికి శాస్త్రం నందు దశమహావిద్యల నందు కమలాత్మిక సహిత శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకున్నటువంటి వారికి ఈ రోజున అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు తప్పకుండా ఏలినాటి శని అనుభవిస్తున్నటువంటి వారు, అర్ధాష్టమ శని అనుభవిస్తున్నటువంటి వారు, అష్టమ శని అనుభవిస్తున్నటువంటి వారికి కొంతవరకు మెరుగయ్యేటటువంటి అవకాశాలు ఈ ధనత్రయోదశికి ఉన్నాయి అని దీనికి శాస్త్రానుకరంగా అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ అనుకరంగా చెప్పవచ్చు. అటు సింహ, ధనస్సు, కుంభ, మీన, మేషరాశి వాళ్ళకి ఈ శనికి సంబంధించినటువంటి గోచార రీత్యా చూసుకుంటే ముఖ్యంగా కుంభరాశి వారు, మీనరాశి వారు, మేషరాశి వారు, అలాగే అష్టమ స్థానంలో శని ఎవరికి, సింహరాశి వారికి, అలాగే ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని. ఈ రాశుల వారు తప్పకుండా ఈ రోజున మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తూ ఆ రోజున ఇంటి దగ్గర మనకు దీపాల సంఖ్య కూడా ఎవరైనా చెప్పారో లేదో తెలియదు కానీ దీపాలకు కూడా ఒక సంఖ్యాశాస్త్ర ప్రకారం ఉంది. ధనత్రయోదశి రోజున 13 దీపాలు వెలిగించాలి, నరక చతుర్దశి రోజున 13 ప్లస్ 2 యమ దీపాలు అని చెప్పేసి ఒకటి దక్షిణ ద్వారంగా ఒక యపదీపం వెలిగించాలి, మళ్ళీ 2 దీపాలు నరక చతుర్దశి రోజున మనకు హారతులు ఇస్తూ ఉంటారు, ఆ హారతులు వెలిగించాలి. అలాగే ఈ యొక్క దీపావళి అమావాస్య రోజున 108 దీపాలు తప్పకుండా వెలిగించాలి. ఏదో ఒకటో రెండో వెలిగించేసి దీపావళి చేసుకుంటాను అంటే కుదరదు, 108 దీపాలు తప్పకుండా వెలిగించాలి. దీపావళి తెల్లారి బలిపాడ్యం మళ్ళీ 2 దీపాలు వెలిగించాలి, మళ్ళీ ఎక్స్ట్రా 2 దీపాలు, అన్ని కలుపుకుంటూ రావాలి. 13 మళ్ళీ 2 ప్లస్ మళ్ళా దీపావళి అమావాస్య రోజున 108 ఇలా అన్నీ కలుపుకొని వచ్చి సాంఖ్యాశాస్త్ర ప్రకారం ఎన్ని దీపాలు అయితే వెలిగిస్తారో అన్ని దీపాలు వెలిగిస్తారు. మళ్ళీ భగిని హస్త భోజనం నాడు మళ్ళీ 2 దీపాలు, అంటే అన్నలు సంతోషంగా ఉండడానికి వెలిగించేటటువంటి దీపాలు కొన్ని ఉంటాయి. ఇలా దీపావళి పండుగను జరుపుకోవాలి. నేను ఒకే రోజు దీపావళి పండుగ జరుపుకుంటాను మిగతా రోజు జరుపుకోనంటే పుణ్యము కాదు కదా, పాపం మూట కట్టుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే దీపావళి పండుగ అనేటటువంటిది 5 రోజుల పండగ, ఇది అందరూ అర్థం చేసుకోవాలి. నేను ఒక రోజు చేసుకుంటాను మిగతా రోజులు నాకు సంబంధం లేదు, మా వాళ్ళు చేసుకోవట్లేదు కదా అంటే అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే ధర్మము, ఆచారము, సాంప్రదాయం ఇవేవైతే నిర్ణయం చేయబడినటువంటివి ఉన్నాయో దాని నిర్ణయంగా వెళితేనే అది మనకు పూజా ఫలితాన్ని, పుణ్యాన్ని రెండింటినీ కూడా ఇస్తుంది. ఏ ఒక్కదాన్ని కాదన్నా కూడా ఆ పూజా ఫలితం నిర్వీర్యమైపోతుంది. ఈ 5 రోజుల పండుగ అని చెప్తున్నారు కాబట్టి ఇది త్రయోదశి నాడు నుంచే మొదలవుతుంది. ధనత్రయోదశి నాడే మొదలవుతుంది. ధనత్రయోదశి తర్వాత తెల్లవారితే నరక చతుర్దశి, మళ్ళీ దీపావళి అమావాస్య, అమావాస్య తర్వాత బలిపాడ్యమి తర్వాత భగిని హస్త భోజనం, దాన్ని భావబీజ్ అని కూడా అంటూ ఉంటారు. ఈ 5 రోజుల పండగ చేసుకుంటేనే పుణ్యము పురుషార్థం కలుగుతుంది. ధనత్రయోదశి రోజున ముఖ్యంగా 13 దీపాలు వెలిగించాలి. మామూలుగా మనం చతుర్దశి అమావాస్య రోజున పటాలు కడుక్కోలేము, దేవతల విగ్రహాలు శుభ్రం చేయకూడదు, ఇంటిని శుభ్రం చేయకూడదు అని చెప్పి శాస్త్రం. అందుకే మనం ఏం చేస్తామంటే ధనత్రయోదశి రోజునే ఇంట్లో ఉన్నటువంటివన్నీ దేవతా పటాలు కావచ్చు, దేవతామూర్తులు కావచ్చు, ఇంటి ఆవరణ పరిసర ప్రాంతాలు కావచ్చు, అన్ని పరిశుభ్రంగా చేసుకోవాలి. త్రయోదశి నాడు దీపావళికి సంబంధించిన శుభ్రం ఏదైతే అంటారు పులికాపు అని అంటారు, అవన్నీ కూడా త్రయోదశి నాడు చేసేస్తారు. త్రయోదశి నాడు ఎందుకు చేసుకోవాలి మరి త్రయోదశి నాడు అని అంటే, త్రయోదశి నాడు మొదలుకొని భావబీజ్ అంటే ఈ యొక్క భగిని హస్తభోజనం వరకు లక్ష్మీదేవి ఆకాశ మార్గంలో సంచరించేటటువంటి రోజు ప్రారంభమవుతుంది. కాబట్టి ఆకాశ మార్గంలో సంచరించేటటువంటి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది మొట్టమొదట అంటే శుచి, శుభ్రత ఉన్నటువంటి ఇంట్లో, దీపారాధన ఉన్నటువంటి ఇంట్లో, ఎప్పుడూ కూడా ఆ ఇంట్లో సుఖ సంతోషాలు, నవ్వులు, కాంతులు వెదజల్లుతున్నటువంటి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అందుకే ధనత్రయోదశి రోజున ఇంటిని శుభ్రం చేసుకోవడము, ఆ రోజున లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించడము, తెల్లవారి నరక చతుర్దశి రోజున మంగళ స్నానాలు చేయడము, చక్కగా ఈ స్నానాలు ఆచరించేసి తైల అభ్యంగ స్నానం చేయించాలి. ఇంకోటి ఏంటంటే చాలా మందికి నరక చతుర్దశి రోజున హారతులు ఇచ్చేసేసి ఏం చక్కగా స్నానం చేసేస్తున్నారు. కానీ నిజానికి నరక చతుర్దశి రోజున ఏదైతే మనకు హారతులు ఇస్తారో మట్టి ప్రమిదలలో హారతి ఇచ్చినటువంటిది మనం స్నానం చేసేటప్పుడు ఎవరైతే స్నానం చేస్తారో అటొకటి ఇటొక దీపం వెలిగించి మనం లోపలికి వెళ్ళి స్నానం చేయాలి. అలాగే మనకు తప్పకుండా పూర్ణపు దీపాలతో హారతులు ఇస్తారు. ఆ పూర్ణపు దీపాలు ఏం చేస్తారో తెలుసా,
హారతి ఇచ్చిన తర్వాత దానిలో ఉన్నటువంటి వత్తి నూనె తీసివేసేసి ఆ పూర్ణం మనం భుజించాలి అని శాస్త్రం. ఎవ్వరు కూడా తినరు ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో. అసలు పూర్ణపు హారతులు అంటే కూడా ఎవరికి ఎలా తెలియదు. ఇస్తారు మరి పూర్ణపు హారతులు మనం ఈ పిండితో చేసినటువంటి ప్రమిదలోని పిండి ప్లస్ పిండి బెల్లము, దీపం లాగా పెట్టి చేసింది పిండి దీపాలు బెల్లము లేదా పూర్ణం అని అంటాం తీయటి పదార్థము, అవి రెండిట్లో కలిపి దాన్ని కూడా దీప ప్రమిదలా చేయాలి. ఒకటే దీపం చేయాలి. బూరె దీపం అనుకోండి, అంటే అందరికీ అర్థం బూరె దీపం. అర్థం అవటం కోసం బూరె దీపం పెట్టేసి ఆ దీపం ఇచ్చిన తర్వాత స్నానం చేసిన తర్వాత తప్పకుండా దాన్ని ప్రసాదంలా స్వీకరించాలి. ఇది పద్ధతి. నరక చతుర్దశి రోజు మళ్ళీ మనం చేసేటటువంటి నీటిలో తప్పకుండా నువ్వులది పొడి ఉంటుంది కదా, నువ్వుల పొడి వేసుకునే స్నానం ఆచరణ చేసుకోవాలి. ఇది దీనికి ఉన్నటువంటి సాంప్రదాయము. అలాగే ఈ ధనత్రయోదశి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరు ఇంటిని శుభ్రం చేసుకోండి, చక్కగా అమ్మవారిని ఆహ్వానించేటటువంటి పనులు చేసుకోండి. అలాగే లక్ష్మీదేవిని ఆరాధించడానికి శాస్త్రము అనేక నియమాలు పెట్టింది, అనేక పద్ధతులను పెట్టింది. తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఎందుకు అనంటే కనుక మనిషికి జీవితంలో 199 కష్టాలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. 99 కష్టాలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. అలాంటి డబ్బు మనకు కావాలి అనుకుంటే ఈ యొక్క ధనత్రయోదశిని చాలా చక్కగా వినియోగించుకోండి. అద్భుతంగా వివరించారండి. ఇక నెక్స్ట్ వీడియోలో దీపావళి అమావాస్య ఎలా చేసుకోవాలి ఏమిటి అందరికీ తెలిసినటువంటి విషయం, కానీ ఇంకా తెలియనివి నిగూఢంగా ఉన్నటువంటి విషయాలు ఉన్నాయి, అవి తెలియజేద్దరు కానీ. థ్యాంక్ యూ అండి, నమస్తే. శివాంత్.